హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రవిరాజ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిఎఫ్ఎంఎస్ లాగిన్లో స్కూల్ గ్రాంట్స్, అలాగే స్పోర్ట్స్ గ్రాంట్స్, ఏ ఇతర గ్రాంట్స్ అయినా సరే ఏ విధంగా మనము విత్డ్రా చేయాలి, ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలనే విషయాల్ని మనం ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనకి పిఎఫ్ఎంఎస్లో నుంచి 2 లాగిన్స్ ఉంటాయి. ఒకటి ఆపరేటర్ లాగిన్, రెండోది అప్రూవర్ లాగిన్. మొట్టమొదట మనం చేయవలసిన పని ఆపరేటర్ లాగిన్లో మనము ఎక్స్పెండిచర్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ముందుగా ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్ సెర్చ్లో కానీ పిఎఫ్ఎంఎస్ లాగిన్ అని టైప్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి ఒక వెబ్సైట్ మనకి కనిపిస్తుంది. అందులో నుంచి మొట్టమొదట ఉన్నటువంటి ఆ వెబ్సైట్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకు లాగిన్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ లాగిన్ డీటెయిల్స్లో మొదట మనకి యూజర్ నేము అలాగే పాస్వర్డ్ మనకు అడగడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ నేము పాస్వర్డ్ని మనం క్రియేట్ చేయాలి. ఎవరైనా క్రియేట్ చేయకపోతే ఏ విధంగా క్రియేట్ చేయాలనే విషయాన్ని కూడా ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, అది మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ నోట్ చేసిన తర్వాత మనకి క్యాప్చా ఉంటుంది కదా, అది ఓకే చేయాలి. అది ఇప్పుడు లాగిన్లోకి వెళ్తే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో నుంచి మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చాలా ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి మనము ఎక్స్పెండిచర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ న్యూ అని ఉంటుంది పక్కనే, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మొదటి రెండింటిలో దేన్ని టచ్ చేయకుండా బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసి ఓకే చేయాలి. ఇప్పుడు మనం ఓకే చేసిన వెంటనే స్క్రీన్ మారుద్ది. తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్ డన్ ఫర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే వెండర్స్ బెనిఫిషరీ అని ఉంటుంది. మనం వెండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెండర్స్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు వెండర్స్ నేమ్ని అడుగుతారు. ఇక్కడ వెండర్స్ నేమ్ అంటే గతంలో మనం ఏదైతే వెండర్స్ని యాడ్ చేసుకున్నామో అందులో నుంచి ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నామో వారిని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మనము ఆ పక్కనే ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉంది కదా సెలెక్ట్ వెండర్స్ అని చెప్పేసి దాన్ని ఒత్తితే మనకి గతంలో యాడ్ చేసుకున్న వెండర్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. అయితే మనం వెండర్స్ని యాడ్ చేయకపోతే ఎలా యాడ్ చేయాలో కూడా వీడియో చేయడం జరిగింది, అది మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో నుంచి మనం ఎవరికైతే పంపిస్తామో వారిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో లెటర్ ఆర్ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన స్కూల్ యొక్క పేరు, మనము ఏదైతే ఒక నెంబర్ ఏదైనా 1 లేదా 2 లేదా 3 ఇచ్చిన నెంబర్ కాకుండా ఎవరి నెంబరు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన స్కూల్ అయితే స్కూల్ పేరు, ఏదైనా ఆఫీస్ అయితే ఆఫీస్ పేరు ఇచ్చేసి నెంబర్స్ ఏ నెంబర్ ఇచ్చుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి శాంక్షన్ డేట్. ఈ శాంక్షన్ డేట్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ శాంక్షన్ డేట్ వచ్చేసి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ అమౌంట్ అనేది మనకు కనిపిస్తుంది. అందులో నుంచి ఇప్పుడు అమౌంట్ ఎంతైతే మనం విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని మనము ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టోటల్ అమౌంట్ దగ్గర ఎంత మనం విత్డ్రా చేస్తామో ఆ అమౌంట్ తీయాలి. ఆ అమౌంట్ దేనికి సంబంధించింది అనేది నరేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఇప్పుడు మేమైతే స్కూల్ గ్రాంట్ అని రాస్తున్నాం, అది స్కూల్ దేనికి సంబంధించిందో అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయొచ్చు. తర్వాత వచ్చే ఓచర్ నెంబర్ అనేది అది విడిచిపెట్టేయండి. తర్వాత స్కీమ్ కాంపోనెంట్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బ్లూ మార్క్ని సెలెక్ట్ చేస్తే మనకి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో నుంచి మనము సమగ్ర శిక్ష అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ప్లస్ మీద వత్తితే మరో 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అదే ఎలిమెంటరీ ఎడ్యుకేషను, టీచర్ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషను. అది పిఎస్ యూపీఎస్ అయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, హై స్కూల్ అయితే సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. అందులో నుంచి మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అందులో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్ టైప్ అని ఉంది, అది రెవెన్యూ కొట్టాలి. తర్వాత పర్సెంటేజ్ వచ్చేసి 100 వేసుకుంటే మనం ఎంత అమౌంట్ తీసుకుంటామో అది వస్తుంది. తర్వాత యాడ్ చేయాలి,
లాస్ట్లో ఉన్నటువంటి యాడ్ బటన్ ఒత్తితే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనకి 2 వైట్ మార్క్స్ కనిపిస్తే దాన్ని టిక్ చేసి సేవ్ చేయాలి. మనకి ఈ విధంగా కనిపిస్తుంది, ఓకే చేయాలి. తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇందులో రెడ్ మార్క్లో చూసుకుంటే రెడ్ అక్షరాలతో ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అది వచ్చిన తర్వాతే మనం ఎస్ వత్తాలి. అది రాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కరప్షన్ ఏదైతే ఉందో అది చేయాలి. మనకు సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కాబట్టి మనం ఎస్ వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ మారుద్ది. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ టైప్ అని అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఒకే ఆప్షన్ ఉంటుంది, అది ఓకే చేసి యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో ఎలాంటి మార్పు చేయకుండా కింద ఉన్నటువంటి క్యాన్సిల్, కన్ఫర్మ్, బ్యాక్ అని ఉన్నాయి కదా, అందులో నుంచి మధ్యలో ఉన్నటువంటి కన్ఫర్మ్ బటన్ని వత్తాలి. ఈ కన్ఫర్మ్ బటన్ ఒత్తిన వెంటనే మనకి సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది. దాన్ని మనం సబ్మిట్ చేయాలి. అంటే అప్రూవల్ కోసం మనం సబ్మిట్ చేయాలన్నట్టు. అది సబ్మిట్ చేసిన వెంటనే రెడ్ కలర్తో సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇక్కడతో ఈ ఆపరేటర్ లాగిన్లో చేయవలసిన తంతు అనేది పూర్తయింది. ఇప్పుడు మరో బిల్లు చేయాలనుకుంటే ఇదే లాగిన్లోనే, అంటే ఆపరేటర్ లాగిన్లోనే ఈ బిల్లు చేసే విధానం ఇప్పుడు ఏదైతే చేసామో ఈ విధానం అంతా మళ్ళీ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాగౌట్ అవుదాం. ఈ లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతారు. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అప్రూవల్ లాగిన్కి సంబంధించింది, మనం ఇక్కడ ఇవ్వాలి. అప్రూవల్ లాగిన్ అంటే ఎస్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా సీనియర్ టీచర్ కానీ, లేదా సింగిల్ టీచర్స్కి ఇప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎంకి సంబంధించింది కానీ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన యూజర్ నేమ్ అలాగే పాస్వర్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యాప్సా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో కూడా సేమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాలి. తర్వాత రెండో ఆప్షన్ అప్రూవ్ అని ఉంటుంది. ఆ రెండో ఆప్షన్ అప్రూవ్ వచ్చిన తర్వాత మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మొదటి ఆప్షన్ అయినటువంటి స్కీమ్ గురించి సమగ్ర శిక్ష అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనం ఇంకేం చేయవలసిన అవసరం ఉండదు. సమగ్ర శిక్ష సెలెక్ట్ చేసుకున్న వెంటనే స్టేటస్ సబ్మిటెడ్ అని ఉంటుంది. తర్వాత కిందకు వచ్చి చూసుకుంటే సెర్చ్ బటన్ ఉంటుంది చూడండి, సెర్చ్ రీసెట్ అని చెప్పేసి ఆ సెర్చ్ బటన్ని మనం వత్తాలి. సెర్చ్ బటన్ ఒత్తిన వెంటనే మనకి స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి మొదట కనిపిస్తుంది కదా లెటర్ ఆర్ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ అని చెప్పేసి, మనం ఏదైతే అక్కడ అప్రూవల్ చేసామో అవన్నీ మనకు కనిపిస్తాయి. ఇందులో నుంచి మనం ఇప్పుడు ఏ బిల్ని అయితే మనం అప్రూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ బిల్ అయితే అప్రూవ్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చివరిలో అంటే కింద ఉన్నటువంటి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ బటన్ ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు వత్తాలి. ఇప్పుడు మనకు ఒక స్క్రీన్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ రిమార్క్స్ అనేసి ఒక స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ రిమార్క్స్ని ఎంటర్ చేయాలి. మనకి ఇప్పుడు స్కూల్ గ్రాంట్ అప్రూవ్డ్ అని చెప్పి మనం స్కూల్ గ్రాంట్ అప్రూవ్ చేస్తున్నాం కాబట్టి స్కూల్ గ్రాంట్ అప్రూవ్డ్ అని రాస్తాం. లేదా స్పోర్ట్స్ గ్రాంట్ అయితే స్పోర్ట్స్ గ్రాంట్ అప్రూవ్డ్ అని రాస్తాం. లేదా ఇంకేదైతే దానికి సంబంధించింది ఏం రాసినా పర్వాలేదు. అది చేసిన తర్వాత మనము ఆ కింద ఉన్నటువంటి అప్రూవ్ని ఓకే చేయాలి. స్క్రీన్ మీద వచ్చింది దీన్ని కూడా మనం ఓకే చేసిన తర్వాత మనకి ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ అని చెప్పేసి కింద మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఓకే చేయాలి. అది టచ్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ పైన ఇది 10 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్రింట్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని కూడా ఓకే చేసిన తర్వాత మనం మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మనకి ప్రింట్ ఆప్షన్ అనేది మొబైల్ ద్వారా చేయడానికి అవ్వదు. మనం ఖచ్చితంగా ల్యాప్టాప్లోనే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనము అప్రూవర్ లాగిన్లో కూడా ప్రాసెస్ని పూర్తి చేసాం. మనకి ఇప్పుడు ప్రింట్ కావాలి కాబట్టి మనము ఇప్పుడు ల్యాప్టాప్ని ఖచ్చితంగా వాడాల్సిందే. ల్యాప్టాప్ కానీ ఏదైనా సిస్టమ్ దగ్గరికి కానీ వెళ్ళి మళ్ళీ మనము మన అప్రూవర్ లాగిన్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్రూవర్ లాగిన్ అలాగే పాస్వర్డు వచ్చిన తర్వాత కింద క్యాప్సా ఉంటుంది, దాన్ని కూడా వత్తాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మనకి అప్రూవర్ లాగిన్లో ఏ విధంగా అయితే మనకు ఓపెన్ అయ్యిందో అదే స్క్రీన్ ఇక్కడ ల్యాప్టాప్లో కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాలి. ఈ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిన వెంటనే మళ్ళీ మనకి ఈ రెండో ఆప్షన్ వచ్చేసి అప్రూవ్ అని ఉంటుంది. ఆ అప్రూవ్ని మనం టచ్ చేయాలి. ఆ అప్రూవ్ని టచ్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ స్కీమ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్కీమ్ వచ్చేసి సమగ్ర శిక్ష అని ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మనకి ఇంకేం టచ్ చేయకుండా డైరెక్ట్గా స్టేటస్ దగ్గరకు రావాలి. స్టేటస్ అనేది సబ్మిటెడ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేసినటువంటివి ఏవి మనకు కనిపించవు, సబ్మిట్ చేసినవే ఉంటాయి. కానీ మనం ఆల్రెడీ అప్రూవ్ చేసాం కాబట్టి అప్రూవ్డ్ అని కొట్టాలి. అక్కడ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని కొట్టిన తర్వాత సెర్చ్లోకి వెళ్తే మనం ఇప్పుడు ఏవైతే అప్రూవ్ చేసామో అవి మనకు కనిపిస్తాయి. దాన్ని మనం ఓకే చేయాలి. డైరెక్ట్గా మనం ఓకే చేసిన వెంటనే మనకి ఈ కింద వచ్చేసి మనకి వేరే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, ప్రింట్ పేమెంట్ అడ్వైజర్ ఉంది కదా, దాన్ని మనం ఓకే చేయాలి. అంటే మనకు ప్రింట్ తీయాలి కాబట్టి ఇది 10 రోజుల వరకే పనికి వస్తుంది అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది, అది ఓకే చేయాలి. ఇక్కడ మనకి ప్రింట్కి సంబంధించినటువంటి మనకి ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. దాన్ని మనము పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా మనము ప్రింటే తీయాలనుకుంటే డైరెక్ట్ ప్రింట్ తీయవచ్చు. మన మొబైల్లో కూడా పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉండదు, ఈ ల్యాప్టాప్లోనే చేయాలి. మనకి ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మనము ఈ ప్రింట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రింట్ బటన్ నొక్కాలి. దానికి ల్యాప్టాప్కి ప్రింటర్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాతనే మనం ప్రింట్ బటన్ ఒత్తిన తర్వాత మనకి ఈ ప్రింట్ అనేది వస్తుంది. మనం చూడవచ్చు ఇప్పుడు ఈ ప్రింటర్కి సంబంధించి ఈ ప్రింట్ ఏ విధంగా వస్తుందో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఈ ప్రింట్ అనేది. ఈ విధంగా మరొక సెకండ్ పేజ్ కూడా ఉంటుంది, ఆ పేజీని కూడా ఇదే విధంగా ప్రింట్ వస్తుంది మనకి. ఈ 2 పేజీలు కలిపి మనము ఒక 2 షర్ట్లు తీసుకుని, ఒక షర్ట్ అయితే బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి, మరొక షర్టు మన దగ్గరే ఉంచుకోవాలి ఆడిట్ కోసం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.